బిగ్ టీవీ డిజిటల్ ఎక్స్క్లూసివ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. పశ్చిమ ఆసియా ఒక రణరంగంగా మారింది. మనందరికీ తెలిసిందే. ఇరాన్ ఇజ్రాయెల్ మధ్య పరస్పర దాడుల నేపథ్యంలో ఎటువంటి నష్టాలు జరుగుతున్నాయో కూడా మనందరికీ తెలిసిందే. సో ప్రజెంట్ దానికి సంబంధించినటువంటి అప్డేట్స్ మనం చూస్తూ ఉన్నాము. ఒకవైపు క్లస్టర్ బాంబుల్ని కూడా యూజ్ చేస్తూ ఉంది, ఇటువైపు మనము దానికి సంబంధించినటువంటి అప్డేట్ మనం చూస్తూ ఉన్నాము. విజువల్స్లో మనకు క్లియర్ కట్గా కనిపిస్తోంది. ఇటు యుద్ధము 8వ రోజుకి చేరింది. తమ భూభాగంలోకి ఏకంగా క్లస్టర్ బాంబులను ఇరాన్ ప్రయోగించిందని చెప్పి సంచలన వ్యాఖ్యలు చేస్తోంది. అలాగే అసలు ఈ క్లస్టర్ బాంబుకు సంబంధించి కూడా మనం చూస్తూ ఉన్నాము. ఇంతటి దారుణ పరిస్థితి కనిపిస్తున్నటువంటి నేపథ్యంలో ఒక్కసారిగా ఎంటర్ అయినటువంటి ఒమాన్ యుద్ధం మొదలై ఇప్పటికే వారం రోజులు గడుస్తున్నటువంటి నేపథ్యంలో ఇప్పటిగా భారీగా నష్టపోయినటువంటి రెండు దేశాలు, ఎన్నో రోజులుగా జరుగుతున్నటువంటి ఈ యుద్ధంలో అనేక క్షిపణులు, అనేక మిసైల్స్ దాడులు ప్రయత్నిస్తూ ఉన్నారు. శాంతి చర్చలు అయితే జరుగుతున్నప్పటికీ ఇటు G7 దేశాలు కూడా కనిపిస్తూ ఉన్నాయి. మధ్యలో అమెరికా కూడా ఎంటర్ అయ్యింది. కానీ ఎటువంటి కాంప్రమైజ్ అనేది మనము కల్లారా కనిపించలేదని చెప్పొచ్చు. ఒకవైపు కాల్పుల విరమణ కోసం శాంతి ప్రయత్నాలు జరుగుతున్నప్పటికీ కూడా ఎటువంటి సిచ్యువేషన్స్ అయితే క్లియర్ కట్గా మనము కనిపించట్లేదని చెప్తూ ఉన్నారు. అయితే ఒమాన్ ద్వారా ఇజ్రాయెల్తో రహస్య దౌత్య ఒప్పందం జరిగిందని ఈ నేపథ్యంలో ప్రచారం అయితే జరుగుతోంది. మనకి ప్రజెంట్ యుద్ధం మొదలై వారం రోజులు జరుగుతున్నప్పటికీ కూడా అనేక రకాల శాంతి చర్చలపై అధికారికంగా చేశారు. కానీ ఎటువంటి ప్రకటన శాంతి ఒప్పందం అనేది వెలువడలేదని చెప్పారు. సో ప్రజెంట్ అయితే ఒమాన్ చేరుకున్నటువంటి ప్రజెంట్ 3 ఇరాన్ దేశాలు, అక్కడికి 3 ఇరాన్ విమానాలు ఒమన్కి చేరుకున్నట్లుగా ప్రస్తుతం మనకి సమాచారం తాజాగా అందుతున్నటువంటి బ్రేకింగ్ న్యూస్ ఇది. ఒమన్ ద్వారా ఇజ్రాయెల్తో రహస్య దౌత్య ఒప్పందాలు కింద జరుగుతున్నాయేమో అని చెప్తూ ఉన్నారు. కాల్పుల విరమణ కోసం ఈ శాంతి ఒప్పందాలనే వార్తలైతే ప్రయత్నాలైతే వినిపిస్తూ ఉన్నాయి. మనకి యుద్ధం ద్వారా ఇప్పటికే మనకి తెలుసు లక్షల కోట్ల నష్టం జరిగింది. మరింత ప్రాణ నష్టం కూడా జరిగే అవకాశాలు ఉన్నాయని చెప్తూ ఉన్నారు. ఒకవైపు ఇరాన్ ఇజ్రాయెల్ యుద్ధ వాతావరణ నేపథ్యంలో కూడా అనేక ప్రపంచంలో ఉన్నటువంటి అన్ని దేశాలు కొంతవరకు నష్టపోతున్నాయి అని చెప్తున్నారు. ముఖ్యంగా చెప్పాలంటే ఇరాన్ ఇజ్రాయెల్ మధ్య జరుగుతున్నటువంటి ఒక రణరంగంగా మారిపోతుంది. అటువంటి సిచ్యువేషన్ ప్రజెంట్ అయితే లక్షల కోట్లు కూడా నష్టపోయాయి అని చెప్తూ ఉన్నారు. మరింత ప్రాణ నష్టం జరగకుండా జాగ్రత్తగా దీన్ని వ్యవహరించాలని చెప్పి అనేక దేశాలు చూస్తూ ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే మధ్యలో ఎప్పటి నుంచో చూస్తున్నాం మనం, ఒమాన్కి సంబంధించి ఇరాన్కి ఇజ్రాయెల్కి మధ్య ఒక సంకల్పితంగా ఏమంటారు దానికి సంబంధించి మనం చూస్తున్నాం. ఇరాన్ ఇజ్రాయెల్కి మధ్య మధ్యవర్తిత్వం వహిస్తూ ఉంది, న్యూట్రల్గా వ్యవహరిస్తూ ఉన్నటువంటి సిచ్యువేషన్స్ కనిపిస్తూ ఉన్నాయి. మనకి ప్రజెంట్ అయితే ఒమాన్ చెప్తున్నటువంటి ఏదైతే అధికారికంగా మనకు ప్రకటించలేదు, కానీ ఇరాన్కి సంబంధించినటువంటి 3 విమానాలు అక్కడికి వెళ్ళేసరికి మరి ఒమాన్ ఎటువంటి డిసిజన్ తీసుకుంటుంది, ఒమాన్కి సంబంధించినటువంటి న్యూట్రల్గా బిహేవ్ చేస్తుందా, ఇరాన్ ఇజ్రాయెల్కి సంబంధించి వీరిద్దరి మధ్య జరుగుతున్నటువంటి అనేక యుద్ధ వాతావరణ పరిస్థితులు ఒమాన్ చేతిలో ఉన్నాయా, మరి ఒమాన్ చెప్తే వింటుందా, అసలు వీళ్ళిద్దరి మధ్య జరుగుతున్నటువంటి ఈ యుద్ధం ఆగుతుందా అనేది వెయిట్ చేయాలి. ప్రెసిడెంట్ అయితే అక్కడికి శాంతి చర్చలకు సంబంధించి ఒప్పందం కుదుర్చుకునే విధంగా అక్కడికి వెళ్ళినట్లుగా మనకి అర్థమవుతుంది. ఇరాన్కి సంబంధించినటువంటి 3 విమానాల్లో ఇరాన్ దౌత్య ప్రతినిధులు అక్కడికి చేరుకున్నారు. అలాగే యుద్ధం ద్వారా జరిగినటువంటి లక్షల కోట్ల నష్టానికి సంబంధించి కూడా అన్ని వివరిస్తూ ఉన్నారు. రైట్ నౌ మరింత ప్రాణ నష్టం జరగకుండా శాంతి మంత్రం జపిస్తున్నటువంటి ఇరాన్కి సంబంధించి, అంటే ఇరాన్ తగ్గే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయా? ఇరాన్ ఇజ్రాయెల్ యుద్ధ వాతావరణ నేపథ్యంలో ఇజ్రాయెల్ నుంచి వచ్చినటువంటి దాడులకు సంబంధించి ఇరాన్ కొంచెం వెనుకడుగు వేస్తోందా అనేది మాత్రం ప్రస్తుతం ఒక చర్చనీయాంశంగా మారిందని చెప్పొచ్చు. అటు ఇజ్రాయెల్ దాడులు చేస్తున్నటువంటి ఈ కాలంలో శాంతి చర్చలు ఉండవని ఒకవైపు చెబుతున్నటువంటి ఇరాన్ మరి ఉన్నపలంగా సడన్గా ఒమాన్కి వెళ్ళటానికి దానికి సంబంధించి మరి ఒమాన్ ద్వారా ఇజ్రాయెల్తో రహస్యంగా దౌత్య ఒప్పందాలకి కనుక జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయనేది ప్రస్తుతం జరుగుతున్నటువంటి హాట్ టాపిక్ అని చెప్పొచ్చు. ఎందుకంటే చాలా వరకు నష్టపోయాయి రెండు దేశాలు కూడా, దాంట్లో ఎక్కువగా ఇరానే నష్టపోయిందని చెప్తూ ఉన్నారు. ఇజ్రాయెల్ చేస్తున్నటువంటి దాడులు కావచ్చు, మిసైల్స్ దాడులు కావచ్చు, ప్రతి ఒక్కటి కూడా కొన్ని కోట్ల వరకు నష్టపోయి ఉండొచ్చు, ప్రాణ నష్టం కూడా జరిగి ఉండవచ్చు అని చెప్తూ ఉన్నారు. సో ప్రజెంట్ మనం స్క్రీన్ మీద చూస్తున్నాం, బాక్స్ నెంబర్ 1లో కనిపిస్తున్నాయి ఇరాన్కి సంబంధించినటువంటి 3 విమానాలు వెళ్తున్నటువంటి దృశ్యాలు మనం చూడొచ్చు. మనకు క్లియర్ పిక్చర్ కనిపిస్తూ ఉంది. 3 విమానాలు అక్కడికి వెళ్తున్నట్లుగా అర్థమవుతుంది ఒమాన్కి సంబంధించి. మరి ఒమాన్లో ఉన్నటువంటి ప్రతినిధులతో రహస్య దౌత్య ఒప్పందాలు జరిగే అవకాశాలు ఉన్నాయా అనేది వేచి చూడాలి. ప్రజెంట్ జరుగుతున్నటువంటి
ప్రజెంట్ దీనికి సంబంధించి మనతో మాట్లాడడానికి రామ్దాస్ మా కొలీగ్ అందుబాటులో ఉన్నారు. రామ్దాస్, చూస్తున్నాము శాంతి చర్చలకు సంబంధించి ఒప్పందాలు జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయా? ఇరాన్ నుంచి అయితే ఒక కాల్పుల విరమణ జరగాలని ముందడుగు వేస్తున్నట్లుగా దీనికి అర్థం చేసుకోవచ్చా మనం? పరిస్థితి లేదు. ఇప్పటికీ ఇవాళకి సరిగ్గా ఇది 8వ రోజు చేరుకుంది. అంటే దాదాపు వారం గడిచిపోయిన పరిస్థితి. ఈ వారం రోజుల్లో ఇరువైపులా కూడా భారీ నష్టం సంభవించిన పరిస్థితి. దీంతో ఒక్కసారిగా ఇటు ఇరాన్ కూడా యుద్ధంతో కుదేలవుతున్న పరిస్థితి కనబడుతోంది. ఇంకా రాను రాను భవిష్యత్తులో పరిణామాలు అలాగే పర్యవసానాలు చాలా తీవ్రంగా ఉండబోతాయనే ఇరాన్ ఇప్పుడు శాస్త్రచర్యకు సహజంగా ప్రణాళికలు రూపొందిస్తున్నాయి. ఒక సందేహం కూడా కలుగుతుంది. ఎందుకంటే సడన్ గా ఇరాన్ చెందినటువంటి ప్రభుత్వ విమానాల్లో ల్యాండ్ అయిన రహస్యంగా అక్కడికి ఎందుకు ఈ 4 విమానాలు వెళ్ళినట్టుగా చెప్తున్నారు. ఎందుకు రహస్యంగా ఈ విమానాలు అక్కడికి వెళ్ళాయనేది ఇప్పటి వరకు తెలియని ప్రశ్న. ఎందుకంటే ఇది అధికారిక ప్రకటన కూడా లేదు. ముఖ్యంగా శాంతి చర్చలకు సంబంధించి అత్యవసర ప్లానింగ్ తోనే ఇది ముందుకు వెళ్ళినట్టు తెలుస్తోంది. ఇజ్రాయెల్ ఇరాన్ మధ్య ఉద్రిక్తతలు ఇప్పుడు తీవ్ర స్థాయిలో ఉన్న నేపథ్యంలో ఈ విమానాల కదలికకు సంబంధించి ఇజ్రాయెల్ పై ఎప్పటికప్పుడు గమనిస్తుంది. ప్రధానంగా ఒమన్ రాజధాని మస్కట్ కు ఈ 4 విమానాలు చేరుకున్నట్టుగా చెప్తున్నారు. ఇందులో ఇరాన్ అధ్యక్ష విమానం కూడా ఉన్నట్టుగా చెప్తున్నారు. దాంతో పాటు మరొక 2-3 ప్రభుత్వ విమానాలు కూడా వచ్చినట్టుగా తెలుస్తోంది. సో ఎయిర్ బస్ A321 అలాగే ఎయిర్ బస్ A340 ఈ 2 అధ్యక్షుడి విమానం ఉంది. మరొక 3 విమానాల సంబంధించి కూడా కదలికలకు సంబంధించి ఎప్పటికప్పుడు ఇజ్రాయెల్ గమనిస్తుంది. అంటే ఏం జరుగుతుందంటే ప్రధానంగా ఇరాన్ రహస్య చర్చలకు సిద్ధం అవుతుందనే ఒక సందేహం అయితే వెళ్ళి వస్తుంది. ఇప్పటికే 6 రౌండ్లు చర్చలు జరిగాయి. యుఎస్ ఇరాన్ మధ్య అణు ఒప్పందానికి సంబంధించి ఇప్పటికే 6 దఫాలుగా చర్చలు జరిగాయి ఒమన్ వేదికగా. ఇప్పుడు తాజాగా మళ్ళీ మస్కట్ కు ఎందుకు వెళ్ళినట్టు? అంటే ఇరాన్ ఈ రహస్య చర్చలకు సిద్ధమవుతుందా? అంటే ప్రధానంగా ఇప్పుడున్నటువంటి పరిస్థితుల నేపథ్యంలో ఇక ఇజ్రాయెల్ అమెరికా కనుక కరెక్ట్ రంగంలోకి దిగితే చాలా భయంకర పరిణామాలను హెచ్చరిస్తున్నారు. ఇప్పటికే డొనాల్డ్ ట్రంప్ కూడా ఇంకా పూర్తి నిర్ణయం తీసుకోలేదు. 1 లేదా 2 వారాల్లో మేము ఏదో ఒక నిర్ణయం తీసుకుంటామంటూ ట్రంప్ ప్రకటించిన నేపథ్యంలో మరి ఇప్పుడు దీనికి సంబంధించి ఇరాన్ కాస్త వెనుకడుగు వేస్తుందా, భయాందోళనకు గురవుతుందా అనేది ఒక సందేహం అయితే వెలువెత్తిన పరిస్థితి. ప్రధానంగా ఇక్కడ ఇరాన్ ను టార్గెట్ చేసినప్పుడు ఖచ్చితంగా ఏదైతే అణ్వాయుధ శుద్ధి కేంద్రాలు ఉన్నాయో వాటిని ధ్వంసం చేయాలంటే కనుక ఖచ్చితంగా బంకర్ బాంబ్స్ అవసరం. సో బంకర్ బస్టర్ బాంబులు కావాలి కాబట్టి అవి కేవలం యుఎస్ దగ్గరే ఉన్నాయి. ఆ బాంబులను జారవిచ్చే విమానాలు కూడా ఇప్పుడు అమెరికా దగ్గర ఉన్నాయి. కాబట్టి ఖచ్చితంగా ఇక ఈ యుద్ధంలో అమెరికా ఎంట్రీ తప్పనిసరి అనేది చాలా క్లియర్. సో అమెరికా కనుక ఎంట్రీ కనుక పరిస్థితులు చాలా భయంకరంగా ఉన్న పశ్చిమాసియాలో పరిస్థితులు చేదాటిపోయే పరిస్థితి ఉంటుంది. సో అప్పటికే అమెరికా చాలా స్ట్రాటజిక్ గా ముందుకెళ్తుంది. ఖచ్చితమైనటువంటి నిర్ధారణ అయితే ఇప్పటికి ఏది చేయట్లేదు. కానీ ట్రంప్ చాలా వ్యూహాత్మకంగా వివరిస్తున్నాడు అనేది చాలా క్లియర్ గా కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో మరి అమెరికా ఎప్పుడు ఏం చేస్తుందో తెలియని పరిస్థితి. ముఖ్యంగా ఎప్పుడు సొంత ప్రయోజనాల కోసం ఆలోచించే అమెరికా ఇప్పుడు ఇజ్రాయెల్ విషయంలో ఈ స్టెప్ తీసుకోబోతుందా లేదా అనేది తెలియదు. బట్ ఇక్కడ బంకర్ బస్టర్ మేకపోతు గాంభీర్యాన్ని కూడా ప్రదర్శిస్తుంది. ఇప్పటికే ఖమేనీని లొంగిపోమన్నారు. లొంగిపోకుంటే మేమే హతం మారుస్తామంటే చెప్తున్న పరిస్థితి. కానీ ఖమేనీ అయితే ఇరాన్ చరిత్రలో ఖచ్చితంగా మీరు కూడా తీవ్ర పర్యవసానాలు ఎదుర్కోవాల్సి వస్తున్నట్టు అటు అమెరికా కూడా హెచ్చరిస్తున్న నేపథ్యం. ఇదంతా పైకి చెప్తున్నప్పటికీ కూడా ఖచ్చితంగా భయపడుతోంది. ప్రధానంగా ఎయిర్ బేస్ చాలా పశ్చిమాసియాలో ఇరాన్ చుట్టూన్నటువంటి అన్ని ప్రాంతాల్లో అమెరికా ఎయిర్ బేస్ ఉన్నాయి. ఒకవేళ అమెరికా కనుక అటాక్ చేయాలని ప్లాన్ చేస్తే కనుక దిగ్బంధనం చేసే అవకాశం ఉంది. ఇరాన్ ను ముప్పు తిప్పలు పెట్టే ఛాన్స్ ఉంది. ఇరాన్ దగ్గర అమెరికా దగ్గర అత్యాధునిక సంపత్తి తోడు ఇజ్రాయెల్ తోడైతే దానికి బ్రిటన్ కూడా తోడవుతుంది. ఇక్కడ ముఖ్యస్తే ఇరాన్ పూర్తిగా విధ్వంసానికి గురే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలోనే ఇరాన్ చాలా వ్యూహాత్మకంగా భయంతో ముందడుగు వేసినట్టుగా కనబడుతుంది. అందులో భాగంగానే ఈ రహస్య చర్చలకు ఏమైనా వెళ్తుందా? ముఖ్యంగా డిప్లొమాట్స్ దౌత్యవేత్తలంతా కూడా ఆ 3 విమానాల్లో వెళ్ళినట్టు తెలుస్తుంది. ఇప్పటికే అటు మరోవైపు జెనీవా కూడా వెళ్తున్నారు. జెనీవా వేదికగా కూడా శాంతి చర్చలకు రహస్యంగా ఇప్పటికే సంప్రదింపులు జరుపుతున్నట్టుగా తెలుస్తుంది. మొత్తం మీద అణ్వాయుధాలకు సంబంధించి ఇప్పటివరకు మేము ఎలాంటి అణ్వాయుధాలు తయారు చేయట్లేదంటూ ఇరాన్ చెప్తున్నప్పటికీ కూడా అది ఇజ్రాయెల్ విశ్వసించట్లేదు, అమెరికా విశ్వసించట్లేదు. ఎప్పటికప్పుడు అణుశుద్ధి కేంద్ర కారాగారాలని ఎప్పటికప్పుడు అప్డేట్ చేసుకుంటూ అణ్వాయుధాలను తయారు చేసేందుకు సిద్ధమవుతుందంటూ చెప్తున్న వేళ ప్రస్తుతానికైతే ఈ అంశం ప్రాధాన్యత సంతరించుకుంటుంది. అసలు ఆ విమానాలు ఎందుకు వెళ్ళాయి, నిజంగా ఈ రహస్య చర్చల కోసమే వెళ్ళాయా,
లేదంటే ఆ దౌత్యవేత్తలు ఎందుకు వెళ్ళినట్టు అనేది తెలియాల్సింది. దాంట్లో సాహా ఎయిర్లైన్స్ చెందిన 2 బోయింగ్ 737 విమానాలు, అలాగే మెరాజ్ ఎయిర్ చెందిన ఓ ఎయిర్ బస్ కూడా ఉన్నట్టుగా చెప్తున్నారు. సో మస్కట్ కైతే వెళ్ళాయి, బుధవారం ఒమన్ చేరుకున్నాయి 3 విమానాలు. సో ఇందులో క్లియర్ గా 3 విమానాలు కూడా డిప్లొమాట్స్ ఉన్నట్టు తెలుస్తోంది. దౌత్యవేత్తలు వీళ్ళంతా కూడా ఎందుకు వెళ్లారు, ఏం జరుగుతుంది, రహస్య చర్చలు ఏంటి, ముఖ్యంగా కాళ్ళ బేరానికి వచ్చారా ఇజ్రాయెల్ తో, యుఎస్ తో, ఏం జరగబోతుందని మాత్రం ఇంకా ఆసక్తికరంగా మారుతుంది. ఇక్కడ ఒమన్ మాత్రం తటస్థ పాత్ర పోషిస్తోంది. ప్రధానంగా ఇక్కడ ఒమన్ కావచ్చు, అలాగే సౌదీ అరేబియా కావచ్చు, మిగతా కొన్ని ఇస్లామిక్ దేశాలన్నీ కూడా ఇప్పుడైతే అమెరికాకు ఇజ్రాయెల్ కు అనుకూలంగానే వ్యవహరిస్తున్న పరిస్థితి కనబడుతుంది. సో వీళ్ళంతా కూడా ఒమన్ మొదటి నుంచి చెప్తుంది శాంతి చర్చల ప్రక్రియ జరపండి, పశ్చిమాసియాలో ఈ ఆందోళనలు వద్దు, ఇరు దేశాలు తగ్గాలని సూచిస్తున్న పరిస్థితి. మరి ఇప్పుడు ఒమన్ మీడియేషన్ తో ఈ చర్చలు జరగబోతున్నాయా, దీంట్లో మరి ఇజ్రాయెల్ దీనికి ఒప్పుకుంటుందా, శాంతి ఒప్పందం సంబంధించి దిగొస్తుందా, ఏం జరుగుతుందని మాత్రం ఆసక్తికరం మాత్రం చూడాలి. ఇంకా ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటాయి, ఆ 3 విమానాలు ఎందుకు వెళ్ళాయి, ఆ 3 విమానాల్లో దౌత్యవేత్తలు ఎందుకు వెళ్ళారు, ఏం జరగబోతుందని మాత్రం తేలాల్సింది. ఇంకా రైట్ రామ్దాస్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్. రైట్, చూస్తున్నాం కదా ఒమాన్కి సంబంధించి ప్రెసెంట్ అయితే అనేక చర్చలు అయితే జరుగుతున్నాయి. ప్రజెంట్ అయితే చూస్తున్నాము. దానికి సంబంధించి ప్రజెంట్ ఏదో కొద్ది రోజుల ముందు కనుక వెళ్తే కనుక ఇజ్రాయెల్ ఇరాన్ యుద్ధం తీవ్ర రూపం దాల్చుతున్నటువంటి నేపథ్యంలో మరి ఇరాన్ కీలక వ్యాఖ్యలు చేసింది. ఇటు హర్ముజ్ జలసంధిని కూడా మూసివేసే ఆప్షన్ తన వద్ద ఉందని వెల్లడించింది. శత్రువులపై ప్రతీకారం తీర్చుకునేందుకు ఈ జలసంధిని కూడా మూసివేయటం కూడా ఒక మార్గమని ఇరాన్ పార్లమెంట్ జాతీయ భద్రతా కమిటీ సభ్యుడు జైనం సయీదీ గురువారం మీడియాకు తెలియజేయడం జరిగింది. అయితే పాశ్చాత్య దేశాలు తీవ్రంగా ఒత్తిడి చేసినటువంటి సమయంలో గతంలోనూ హర్ముజ్ జలసంధిని మూసివేస్తామని ఇటు ఇరాన్ బెదిరించింది. అయితే ప్రపంచవ్యాప్తంగా రోజువారీ చమురు అవసరాల్లో 20% హర్ముజ్ ద్వారానే రవాణా అవుతోంది. మరి ప్రపంచ చమురు మార్కెట్కు హర్ముజ్ జలసంధి జీవనాడని చెప్పాలి. అయితే అరేబియా సముద్రంలో ఒమాన్కి చెందినటువంటి ముసాండం ద్వీపకల్పం ఇరాన్ మధ్య ఉన్నటువంటి అత్యంత ఇరుకైన జలసంధి ఇది. దీనిలో ఓ చోట అత్యంత ఇరుకైన కేవలం 33 కిలోమీటర్ల మేరకు ఉండొచ్చని చెప్తూ ఉంటారు. అయితే ఇక ఏదైతే చూస్తున్నామో గ్యాస్ రవాణాకు కూడా అత్యంత కీలకం అని చెప్పొచ్చు. ఇటు 1/3 ఎల్ఎన్జీ కూడా ఇక్కడ నుంచి వివిధ దేశాలకు వెళ్తూ ఉంటుంది. మరి ఇవాళ వచ్చినటువంటి వార్తల నేపథ్యంలో చూసుకుంటే కనుక రష్యా విదేశాంగ మంత్రి ఓ ప్రకటన కూడా విడుదల చేయడం జరిగింది. మొన్న పర్షియన్ గల్ఫ్లోని ప్రాంతంలో అణువిద్యుత్ కేంద్రం ఉందని చెప్పారు. ఇటు ఇరాన్ ఏర్పాటు చేసుకున్నటువంటి ఒకే ఒక వాణిజ్య స్థాయి అణువిద్యుత్ కేంద్రం అది. అణ్వాయుధాలను ధ్వంసం చేసే ప్రాసెస్ నడుస్తున్నటువంటి నేపథ్యంలో వీళ్ళ దగ్గర బాంబులు లేవు అని చెప్పేసి ఇరాన్ వెనకడుగు వేస్తోందా అనేది ప్రజెంట్ అర్థమవుతుంది. ఎందుకంటే వాళ్ళ దేశాలను వాళ్ళు ప్రాణ నష్టం కావచ్చు, ఇటు ఆస్తి నష్టం కావచ్చు, ఎన్నో లక్షల కోట్ల నష్టం కావచ్చు. ఇంతవరకు జరిగినటువంటి యుద్ధ వాతావరణంలో అనేక ప్రాణాలు కోల్పోయారు, అనేక ఆస్తి నష్టం కూడా చేకూరిందని చెప్పొచ్చు. సో రైట్ నౌ మనం ఒమన్కి వెళ్తున్నటువంటి ఇరాన్కి సంబంధించినటువంటి చూసాము J-31 కూడా, అలాగే JJ-32, JJ-33 3 విమానాలు ఇరాన్ నుంచి వెళ్తున్నటువంటి, ఇరాన్లో ఉన్నటువంటి ప్రతినిధుల దౌత్య ఒప్పందాల కోసం రహస్యంగా వెళ్తున్నటువంటి దృశ్యాలు మనకు కనిపిస్తున్నాయి. దీన్ని బట్టి చూస్తే మాత్రం ఇరాన్ ఇజ్రాయెల్ మధ్య యుద్ధ వాతావరణం కొంత కూలైందని చెప్పొచ్చు. ఎందుకంటే ప్రజెంట్ ఇరాన్ ముందడుగు వేసి శాంతి ఒప్పందానికి చేకూర్చినట్లుగా మనకి అర్థమవుతోంది. ఒమాన్కి వెళ్ళి అక్కడ జరుగుతున్నటువంటి వీళ్ళిద్దరికి మధ్యలో ఉన్నటువంటి ఏదైతే ఇందాక మనం నది గురించి మాట్లాడుకున్నామో ఒమాన్కి సంబంధించి ఇది మధ్యంతరాన్ని వర్తిస్తుంది కాబట్టి, ఏదైతే ఒమాన్కి సంబంధించి న్యూట్రల్గా బిహేవ్ చేస్తుంది కాబట్టి ఒమాన్ చెప్తే కనుక ఖచ్చితంగా వినే అవకాశాలు ఉన్నాయి. ఇప్పటికే G7 దేశాలు, ప్రపంచ దేశాలు అన్నీ కూడా శాంతి ఒప్పందానికి వచ్చాయని చెప్పారు. కానీ ఎవరి మాటలు కూడా వినకుండా ఈ 2 దేశాలు ఒకరిపై ఒకరు రణరంగం సృష్టిస్తూనే ఉన్నారు, యుద్ధాన్ని నెలకొల్పుతూనే ఉన్నారు. ఎవ్రీడే మనం దానికి సంబంధించి వార్తలు చూస్తూనే ఉన్నాము. మరి ఇరాన్ ఇజ్రాయెల్ మధ్య శాంతి ఒప్పందం జరుగుతుందేమో ఇప్పటికైనా చూడాలి.